కడుపులో ఏదో గడిబిడిగా ఉంది. గుడ్ మార్నింగ్ కాదురా, గజిబిజి మార్నింగ్. గజిబిజా? రాత్రి తాగిన బంగు బయటకు వచ్చేస్తానని తెగ గొడవ చేసేస్తుందిరా. ఇక్కడ చూస్తేనేమో నీళ్ళ చొక్కు కూడా కనిపించట్లేదురా. నీళ్ళు లేవా? మరి దీనికి వెళ్ళాలంటే ఎలాగా? చైతు, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, బంగుని బంగుతోనే కడగాలి. నీ బొంద బంగుతో కడిగితే చెయ్యి ఎంతసేపు అక్కడే తిరుగుతూ ఉంటదిరా. అది నిజమే రోయ్. చైతు, ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాం లేరా. ఏంటి నాన్న, దేని గురించి ఆలోచిస్తున్నారు? చెంబు షికారు గురించి అయి ఉంటుంది. చెంబు షికారా అంటే? అదిగో ఆంటీ వెళ్తుంది కదా అక్కడికన్నమాట. ఓహో ఓహో, దానికోసం ఆలోచించడం ఎందుకురా? ఇక్కడే ఎక్కడ బాత్రూమ్లు ఉండుంటాయిలే, అడిగి వెళ్దాంరా. అమ్మా అదిగో ఆ పొట్రాజు ఆ బసంతి వస్తున్నారు, వాళ్ళని అడుగుదాం. ఏటి అందరు గొర్రెల మందలా లైన్ గా నిలబడ్డారు? గొర్రెల మంద చూడమాది. ఉండ్రా మందో దాని బొందోరా, ప్రతి దానికి గొడవ పడితే ఎలా చెప్పు? నువ్వు ఉండ్రా, నేను మాట్లాడతాను. ఇదిగో బసంతి, మేమందరం బాత్రూమ్ కి వెళ్ళాలి, ఎక్కడున్నాయో చెప్తావా? బాత్రూమా? అవును. ఇక్కడ మనుషులకి లేక ఏడుస్తుంటే బాత్రూమ్కి కోళ్ళకి ఇంకెక్కడి నుంచి వస్తాయి? హలో పొట్టేశ్వరరావు గారు. నన్నే పొట్టేశ్వర అంటావా? ఒగ్గే అయ్యా, నువ్వు ఒగ్గేవే. నా పెళ్ళాం చెప్పింది కాబట్టి ఒగ్గేస్తున్నాను. మేము అడిగింది బాతులకి కోతులకి రూములు కాదు, ఒకటికి రెంట్కి. ఓసోస్, ఒకటికి రెండుకి అయితే బడికి వెళ్ళాలి. బడికా? ఇప్పుడు ఇక్కడ బాత్రూంలని బడి అంటారేమో. అమ్మా చూస్తుంటే అలాగే అనిపిస్తుందమ్మా. ఇంతకీ ఇప్పుడు నీళ్లు మేం తీసుకెళ్లాలా, నీళ్ళు అక్కడే ఉంటాయా? నీళ్ళేటి, కూర్చోడానికి బల్లలు కూడా ఉంటాయి. బల్లలా? బల్లలు ఉండడం ఏంటి? బహుశా వెస్టర్న్ కమోడ్ అయి ఉంటుంది అత్తయ్య గారు. అయితే ఓకే, కొంచెం పెద్దగానే ఉంటుందా? 100 మంది ఒకేసారి వెళ్ళినంతుంటది. 100 మందా? అవును, అక్కడ పంతులు కూడా ఉంటారు. పంతుల్లా? అక్కడెందుకుంటారు? మీరు సరిగ్గా కూర్చోకపోతే కొట్టడానికి. కొడతారా? ఇరక్కొట్టేస్తారు. ఇదేం ఆచారం? అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. సర్లే, మా బాధలు ఏదో మేము పడతాం. ఒరే రాంబాబు, నువ్వు వెళ్ళరా ముందు, పాపం తొందరగా ఉన్నట్టున్నావు. ఒక్కొక్కరు ఎందుకు, అందరూ ఒకేసారి వెళ్ళిపోండి. అందరూ ఒకేసారా? అందరూ ఒకేసారి వెళ్తా కదా, అన్న సినిమానా? బాత్రూము అదే, మీ భాషలో బడి, మా భాషలో బాత్రూము. ఒక్కొక్కరు వెళ్తే చదువు చెప్పరు. చదువా? అవును, బళ్ళునే కదా 1-2 చెప్పేది. అంటే ఇప్పటిదాకా నువ్వు చెప్పింది బడి గురించా? దేవుడా, కాదు, చెంబు గురించి, మేము వెళ్లాల్సిన చెరువు గురించి. ఓ, పట్నముల మున్సిపాలిటీ గురించా? అవునవును. ఒరే ఆవేశం, వీళ్ళకి ఆ చెంబులు ఈరా. ఎక్స్క్యూజ్ మీ, ఆకుల చెంబా? నీళ్ళు కారిపోతున్నాయిగా.
ఇది ఇక్కడ ఆచారం. అంటే చెంబుతో చెరుకు వెళ్లాల్సిందేనా? అవును, అందరూ ఓపెన్ యూనివర్సిటీస్. అందరూ ఓపెన్ యూనివర్సిటీయా? నాన్న చేతు, ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టు కాదమ్మా, అన్నట్టు గుర్తు. అంటే ఇప్పుడు పొరపాటు నీళ్లు కారిపోతే లేదా చెరువులో నీళ్లు ఎండిపోతే మా పరిస్థితి ఏంటి? నీళ్ళేకపోతేటి పెద్ద పెద్ద ఆకులుంటాయి కదా. నీళ్లు లేకపోతే ఏంట్రా, ఆకులుంటేగా. ఆకులు కూడా ఎగిరిపోతే ఏ గడ్డో పీక్కుంటారు. పక్కనే గడ్డ పీక్కుంటాడే. అయ్యో, అమ్మా తల్లి, మాకు అర్థమైంది. నీళ్లు కారిపోక ముందే వెళ్తాం. అమ్మా పదమ్మా, రే పదండ్రా. ఛీ, ఎదవ జన్మ. ప్రశాంతంగా వెళ్ళాల్సిన దానికి పాకిస్తాన్ మ్యాచ్ వెళ్ళినట్టుగా వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడ కూర్చోవాలరా? యారా, ఇదేమో సినిమా థియేటర్, సీట్లు ఎత్తుకోవడానికి ఎక్కడో అక్కడ నీ ఇష్టం కూర్చోరా. అయితే ఎక్కడ కూర్చుంటా? అయ్యారే, పబ్లిక్ చూస్తున్నారా? అటెటో కూర్చొని చావు. అటెళ్ళు. అయితే నేను అక్కడ కూర్చుంటా. ఎళ్ళు, నేను మీ అందరికి దూరంగా వెళ్తా. నేను కూడా వస్తున్నా. చేతి నేను పెడతా. వీళ్ళ ఆచారం వీళ్ళు తగలడిపోను. అమ్మో, కింద చూస్తావరా? ఛీ, నీ కింద చూడను. రే, తెచ్చుకున్న 4 చుక్కలను వేస్ట్ చేసావు కదరా. ఇప్పుడు నిన్ను చూడు. అరే అరే అన్నా, నువ్వు నీళ్ళు నా నీళ్ళు వేస్ట్ చేసావేంటన్నా? నిన్ను నా నీళ్ళు కదా. రే రాము, వదిలే, రే. రే, ఆగండ్రా. రే, ఎందుకు నా కొట్టుకుంటున్నారు? వీడేం చేశాడు తెలుసా? నా చెంబు తొక్కేశాడు రా. చెంబు తొక్కాడా? ఎలా తొక్కారా? ఇది ఇట్లా పెట్టి ఇట్లా తొక్కానంటే. రే, నీ మంతలో నా తాయెత్తు నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఎలా రా? అరే అది కాదురా, ఇంతకన్నా ఏం చేశాడో తెలుసా? నా తీసుకొని చింపేశాడు. అలా ఎలా చించావురా అన్నయ్య? ఎలాగా? ఎలాగంటే ముందు గుక్కి నీళ్లు నేర్పాలు చేస్తే ఇప్పుడు ఎలా కడుక్కునేది? ఐడియా వచ్చింది. నాన్న దగ్గర ఉంటుంది కదా. నానా, నానా, ఏంట్రా? నీళ్ళున్నాయా? లేవురా. నీ కూడా కారిపోయినాయా? లేదు, పంది నాకిపోయింది. దేవుడా, నాన్న, దాన్ని నాకిపోవడం అనరు, తాగిపోవడం అంటారు. ఒరే చైతు, అబ్బా నాకు ఇప్పుడు అర్జెంట్ రా. ఏం చెయ్యాలరా నేను? ఒక్క నిమిషం రా, కొంచెం ఆలోచించుకున్న టైం ఇవ్వండి రా. రే, ఇప్పుడు ఫారెన్ మెథడే కరెక్ట్ రా. ఫారెన్ మెథడా అంటే ఏంట్రా? రే, నేను అమెరికాలో ఎంఎస్ చదువుతున్నప్పుడు పేపర్ని రాయడానికి చదవడానికి మాత్రమే కాదురా, క్లీనింగ్ కి కూడా వాడతారని నేర్చుకున్నా. అంటే నువ్వు అమెరికా వెళ్ళింది ఇది నేర్చుకుంటా కదా? ఎంబీఏలో ఇది ఒక సబ్జెక్ట్ ఏమో రా. ఆహా, నాన్న, ఏ టైంలో ఎలాంటి కొడుకుల్ని కన్నావు నాన్న. బాగుందిరా. నీకు చెప్తే అర్థం కాదు కానీ ఈ పేపర్ ఉంది, దీన్ని ఇలాగా ఓపెన్ చేసుకుని ఏంట్రా నాకు 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 ఇంకేం మిగిలిందిరా. ఇది కూడా మడిచి పెట్టుకో. ఎలాగోలా కానికి చావండి రా. ఎవరు లేరుగా. అమ్మా అయ్యో, అదిగో అది చూడు. అమ్మా
అమ్మయ్యమ్మా ఇలాంటి అనుభవం ఎదురవుతుందని కల్లో కూడా అనుకోలేదురా. ఓ సోస్ ఏటి ఏటన్నది ఎందుకంత బాధపడిపోతున్నారు? పని ప్రశాంతంగా పూర్తవడదా ఏంటి? ఏంటయ్యేది నా బొందా? కాన్సన్ట్రేషన్ అమ్మా అంతా ఒక చోట వచ్చేసరికి కుక్కలు పందులు వచ్చి డిస్టర్బ్ చేశాయి. అయ్యో నాది అదే ప్రాబ్లం రా. ఎటు నుంచి ఏ జంతువు వస్తుందో ఆ ఉన్న నీళ్లు కూడా తాగేస్తుందేమోనని భయంతో చచ్చిపోయాను తెలుసా. నాది సేమ్ టు సేమ్ ఫీలింగ్ బుజ్జి. పంచకర్మ ఆయుర్వేదిక్ సెంటర్ లో నూనె చుక్కలు చుక్కలు పడ్డట్టు ఆ ఆకు చెంబులోంచి నీళ్లు చుక్కలు చుక్కలు పడుతుంటే ఎట్లా వర్కౌట్ అయింది? నేను అదే అడగాలి అని అనుకుంటున్నాను. ఈ బుద్ధి నిన్న చెంబుతో వెళ్లే వాళ్ళని ఎక్కిరించక ముందు ఉండాలా. మాతో పనుండి మా గూడెంకొచ్చి మా వాళ్ళని ఎగతాలు చేస్తే శిక్షణ ఇలాగే ఉంటాయండి. సర్లేమా ఇంతకీ మేము బ్రష్ ఎలా చేసుకోవాలి? అంటే మా అమ్మ ఉద్దేశం పళ్ళు ఎలా తోముకోవాలి అని. దానికిదే పల్లపొడి ఉందిలే. పళ్ళపొడే అదేదో త్వరగా వేయమ్మా, ఈ దుర్వాసన వదిలించుకుంటాం. ఓరయ్య బంతే ఏంటే బసంతే చేతులు దాపండి పాల పొడెడతానా? అందరికి మామూలుగా వేస్తే గాలికి ఎగిరిపోతుందని తోని మరి వేస్తానా? మామూలుగా వేయ్, మేము దాచుకుంటాం గాని. ఇప్పుడు తోముకోండి. అవును, దీన్ని దేంతో తయారు చేశారు? పేడతో. ఆవు పెడతానా? కాదు, గొర్రె పేడతో. నువ్వు ఊరుకోవే అమ్మి. గాడిద పేడతో అని తెలిస్తే అస్సలు కడిగేరు. గాడిద పేడ అందరూ నోటి వాసన పోవడానికి పడుకోకుంటే మనం దుర్వాసనతోనే నోరు కడుక్కున్నావురా. అయ్యో, ఈ దుర్వాసన ఈ రోజు అంతా భరించాలో ఏమో. ఛీ, ఛీ, ఛీ. ఇది నిజంగా గాడిద పేడతో చేసిందమ్మా? అయ్యో లేదన్నయ్య, ఆట పడిద్దామని నేను చెప్పాను. అది వేపాకు ఉత్తరే నాకు కాల్చి బూడితో తయారు చేసిన పౌడర్. దాంతో కడిగితే పళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతాయి. పళ్ళు తోమటం అయిపోయింది. నెక్స్ట్ ఏమిటి తల్లి? అదిగో గోచిలు. నానా ఇవెందుకు? చేతులు తుడుచుకోవడానికా? కాదు, తానం ఆడడానికి. దీంతోనా? ఒళ్ళు తుడుచుకోవడానికి ఇదెలా సరిపోతుంది? ఇది ఒళ్ళు తుడుచుకోవడానికి కాదు, కట్టుకొని తానమాడడానికి. ఇది కట్టుకొని స్నానం చేయాలా? చుడితే చిడినేలు కూడా సరిపోయట్లేదు. ఇదేలా కట్టుకుంటారు? అల్లదిగో ఆ కుర్ర గుంతులు కట్టుకున్నాడే అలాగా. మేం కట్టుకోం, స్నానం చేయం, అంతే. స్నానం చేయకపోతే పోటీ ఉండదు, పోటీ అయ్యేదాకా తిండి ఉండదు. నాను రాను. నాన్న చేతు అర్థం చేసుకుని సర్దుకుపోండ్రా. ఇలా ప్రతి దానికి దీని దగ్గర గొడవ పడితే జీవితాంతం ఈ గూడెంలోనే సెటిల్ అయిపోవాల్సి ఉంటుంది. అలాగేనమ్మా, చేస్తాం. స్నానం చేసి చేస్తాం. ఇసుకా
కట్టుకున్న తర్వాత పర్రని చిన్నగదు కదా. నేను కట్టుకున్నాను చినిగిందా? ఆ, అంటే ఇది నువ్వు కట్టుకున్న గోచినా? అదే మరి అవన్నీ నేను వాడేసిన. గోచిల్లో కూడా సెకండ్ హ్యాండా? దేవుడా, ఏం చేస్తాం? అవును, ఇంతకు నీళ్ళు ఎక్కడా? అదిగో అక్కడ. అరే ముందు నేను చేస్తాను. కాదు, నేను చేస్తానురా. అందరం కలిసి వెళ్దాం రండి. పదండి. ఆడాలి కాబట్టి మా ఆచారం మీ మీద రుద్దడం లేదు. మీరు మామూలుగా పిండితో స్నానం ఆడొచ్చు. పిండా? ఏం పిండి? తులసి, గులాబీ, చామంతి పిండిలు. తులసి చావంతంట ఒంటికి ఎంత మంచిదో. అలాగైతే నాకు కొంచెం ఎక్కువ వేయవా? గుప్పుడు వేసేస్తాము. ఫుల్గా తోవేసుకోండి. నాకు కూడా కావాలి. అలాగే నువ్వు అడిగితే కాదుంటావేటి? ఓలమ్మి అట్టగే. ఓయ్యా. ఇది మమ్మీ. వెళ్ళండి. జలకాలాటలలో జల జల పాటలలో జలకాలాటలలో సమ్మగుందిరా. అరే నంగా, మన బట్టలు ఇక్కడే పెట్టాం కదరా. రేయ్, నా బట్టలు. నా బట్టలు రేయ్, ఎవడ్రా బట్టలు వేసింది? ఆ? ఎవడ్రా? నానే తీసినానా? ఎందుకు అమ్ముకోవడానికా? కాదు, మీకు మా గూడెం దర్శివ్వడానికే. డరసా? డ్రెస్ వచ్చిన తిప్పలరా. ఓ. ఇదిగో మీ గూడెం డ్రెస్ అంటే నీలాగా పంచకట్ట కాదు, లీఫ్ డ్రెస్. లీఫ్ డ్రెస్సా? లీఫ్ డ్రెస్సా? బహుశా ఫారెన్ బ్రాండ్ అయి ఉంటుందా? ఇదిగో నాకు 2 డ్రెస్సులు కావాలి. ఓహో, అలాగే తెస్తాను, రండి. కొంచెం బయటకు వెళ్తారా? ఇదిగో ముందు లీఫ్ డ్రెస్ చూపించు. ఒక నిమిషం ఆగండి. ఇదిగో. లీఫ్ డ్రెస్ అంటే ఆకుల డ్రెస్సా? మరే అమెరికాలో చేసిన బట్టలు తెస్తారేటి? ఈ బట్టలు మేము వేసుకోం. ఏటి పేచీలా? కోచీలు కూడా లాగెత్తనే అంటనుకున్నారా? ఇది అన్యాయం, ఒప్పుకోం. మగవాళ్ళని చేసి మోసం చేయడం అక్రమం. ఇదిగో బంతే, ఈ డ్రెస్సులు మేము వేసుకోం. మర్యాదగా మామూలు డ్రెస్సులు తెచ్చిపెట్టు. వెళ్ళు. నాకు తెలుసు ఇలాగే అవుతుందని. నేను వేసుకోను. కావాలంటే మీ బట్టలు ఇవ్వండి, వేసుకుంటాను. మా డ్రెస్ నీకెలా కట్టాను? ఈ డ్రెస్ తొనుకోవాలంటే అదృష్టం కావాలా? మీరు గనక ఈ ఆకుల బట్టలు కట్టుకోలేదనుకో, మీ కొడుకులు కట్టుకోనికి బట్టలే ఉండవు. జాగ్రత్త. అయ్యో, అంత పని చెయ్యకు తల్లి. అవును. బట్టలు లేని మా భర్తల్ని చూసి ఏ అడవి పిల్లలు మనసు పడితే మా బతుకులు ఈ ఆకుల బట్టల్లో ఆకుల్లా అయిపోతాయి. అయ్యో, ఆ బట్టలు పారి. తీసుకోండి. అయ్యో,
అయ్యో.